ఏం జరిగిందనే అంశాలపైన కూడా స్పందించే అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి కూడా చూద్దాం. భానుప్రకాష్ రెడ్డి గారు, ఏంటి అసలు ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకొచ్చి జరుగుతున్నటువంటి భేటీ పైన భారతీయ జనతా పార్టీగా మీ రియాక్షన్ ఏంటి? సో కొన్ని కేంద్రం కూడా జోక్యం చేసుకొని పరిష్కరించాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి, ఉమ్మడి అంశాల విషయంలో కావచ్చు, లేదా ఈ చట్టంలో ఉన్నటువంటి వాటిని కూడా పరిష్కరించేందుకు మీ వైపు నుంచి కూడా, ఎందుకంటే ఇప్పుడు 5 గ్రామాలకు సంబంధించిన విషయం పైన ఒక లేఖ కూడా రాసిపోతున్నట్లుగా తెలుస్తుంది. ఇవే కాకుండా చాలా అంశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ భేటీని ఎలా చూస్తారు? హరణ, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి రోజులు వచ్చాయని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఫామ్ హౌస్లో ఒక ముఖ్యమంత్రి, తాడేపల్లి ప్యాలెస్లో ఒక ముఖ్యమంత్రి, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు గాలికి వదిలేసి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ప్రజల కష్టాలు, ప్రజల నష్టాలు ఏమన్నా పొండి, ఎక్కడికన్నా పొండి అని చెప్పి ఫామ్ హౌస్లో కూర్చున్న ముఖ్యమంత్రి ఒకరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఒక మంచి పరిపాలన అందిస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా మార్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మా కూటమి పనిచేస్తుంది. ఇది శుభ పరిణామం. 2 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు కూర్చొని ఈరోజు చర్చించుకోవడం ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. గత ప్రభుత్వంలో పెద్దలకి ఆలోచన ఒక అనుభవమైనటువంటి ఒక ముఖ్యమంత్రికి. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా వారు స్పందిస్తారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు వారు సమయస్ఫూర్తితో దాన్ని సాల్వ్ చేస్తూ రావడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో దాదాపు 1.5 గంట జరిగింది అంటున్నారు. ఏ అంశాలు తీసుకొని వచ్చారు, ఏ అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా దీంట్లో ఎక్కడ ఏ సందర్భంలో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలో, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ దీంట్లో జోక్యం చేసుకోవాలో ఖచ్చితంగా జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం నాకుంది. ఎందుకంటే మన అన్నదమ్ములన్నా తెలంగాణ, ఆంధ్ర ఈరోజు 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ మనకున్నటువంటి సంబంధాలు అలాగే ఉన్నాయి కదా. ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినట్టు ప్రభుత్వాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చు, కానీ మా మధ్య కానీ మన మధ్య కానీ విభేదాలు లేవే. అది పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా చైనా కాదు. మనందరం ఒక సోదరులాగా ఇక్కడ కలిసి పెరిగినటువంటి వాతావరణంలో పెరిగాం. కాబట్టి ఖచ్చితంగా ఆస్తుల పంపకాల విషయంలో అయితే కానీ, ఉద్యోగస్తుల సమస్య విషయంలో అయితే కానీ, షెడ్యూల్ 9th and 10th ఉన్నటువంటి కొన్ని పరిష్కారం కాని అంశాలు కానీ, అలాగే మిగతా అంశాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపాయో దాంట్లో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎక్కడ ఇంటర్ఫియర్ చేసుకోవాలో ఖచ్చితంగా దాంట్లో